అయోధ్యలో శ్రీరాముని మందిర నిర్మాణం చివరి దశలో ఉంది. ఇక మందిరంలోని గర్భగుడిలో కొలువై ఉండే శ్రీరాముడు సీతాదేవి విగ్రహాలను తయారు చేయడానికి నేపాల్కి చెందిన శలిగ్రామ్ అనే రాయితో విగ్రహాలను తయారు చేయనున్నారు. ఇక ఈ శలిగ్రామ్ రాయిని అయోధ్యకు పంపించే ముందు నేపాల్లోని జనక్పూరిలో ప్రత్యేక పూజలు అర్చనలు చేసి అయోధ్యకు పంపించడం జరిగింది. ఇక ఈ రాయిని అయోధ్యలో చేర్చడం కోసం నేపాల్ ప్రభుత్వం నుండి ప్రత్యేకమైన పర్మిషన్ కూడా లభించింది. ఇక ఈ రాయి అయోధ్యకు బయలుదేరి ఉండవచ్చు. ఇంకా ఈ రాయితో శ్రీరాములు సీతాదేవిల విగ్రహాలు చెక్కడం ప్రారంభించి ఉండవచ్చు. అయితే మనం ఈ వీడియోలో శ్రీరాములు సీతాదేవిల విగ్రహాలు చెక్కడానికి ప్రపంచంలో మరెక్కడా కాకుండా నేపాల్లోని శలిగ్రామ్ రాయిని ఎందుకు వినియోగిస్తున్నారో తెలుసుకుందాం. కేవలం అయోధ్య నిర్మాణంలో మాత్రమే కాదు, భారతదేశంలో ప్రాచీన కాలం నుండి విగ్రహాల తయారీ కోసం శలిగ్రామ్ రాయినే వినియోగిస్తున్నారు. అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్ఠించే శ్రీరాముడు సీతాదేవి విగ్రహాల తయారీ కోసం భారతదేశంలోనే కాక చుట్టుపక్కల ఉండే అనేక దేశాలలోని రకరకాల రాళ్లపై దాదాపుగా నెల రోజులు క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. చివరికి నేపాల్లోని 6 కోట్ల సంవత్సరాల పురాతనమైన శలిగ్రామ్ రాయిని పవిత్రమైన శ్రీరాముడు సీతాదేవిల విగ్రహం తయారు చేయడానికి సెలెక్ట్ చేశారు. శలిగ్రామ్ రాళ్ళు కేవలం నేపాల్లోని గండాకి నదిలో మాత్రమే దొరుకుతాయి. ఇక ఈ నదిలో భారీ సైజులో ఉండే 2 రాళ్లను పరిశీలించి సేకరించారు. అందులో ఒక రాయి బరువు 26 టన్నులు ఉంటే మరొక రాయి బరువు 14 టన్నులు ఉంది. అయితే శలిగ్రామ్ రాళ్ళు చాలా ప్రాంతాలలో దొరుకుతాయి. కానీ నేపాల్లోని గండాకి నదిలో లభించే శలిగ్రామ్ రాళ్లకు ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది. ఈ రాళ్లపై సుదర్శన చక్రం, గద లాంటి ఆనవాళ్లు ఉంటాయి. ఈ ఆనవాళ్లకు ప్రత్యేకమైన కారణం ఏమై ఉండవచ్చు. కానీ ఈ సింబల్స్ హిందూ ధర్మానికి సంబంధించినవి కాబట్టి ఈ రాళ్లను కూడా హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ రాయిపై సుదర్శన చక్రంను పోలి ఉండే సింబల్స్ కనిపిస్తాయి. నిజానికి అది సముద్రంలో ఉండే అమోనైట్స్కి చెందినది. అమోనైట్స్లో 10,000 రకాల జాతులు ఉండేవి. ఈ జీవులు భూమిపై మరియు నీటిలో జురాసిక్, క్రెటేసియస్ కాలంలో జీవించి ఉండేవి. అంటే దాదాపుగా 140 మిలియన్ లక్షల సంవత్సరాల క్రితం భూమిపై మనుగడ సాగించేవి అని తెలుస్తుంది. క్రెటేసియస్ అంతమయ్యే సమయంలో ఈ అమోనైట్స్ పూర్తిగా అంతమైపోతాయి. ఆ సమయంలోనే డైనోసార్ల సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది. ఆ కాలంలో ఏదైనా జీవి మరణించి కుళ్ళిపోయిన తర్వాత కేవలం ఎముకలు మిగిలి వాటిపై దుమ్ము ధూళి కప్పబడి వేల సంవత్సరాలు గడిచిన తర్వాత రాళ్లపై అతుక్కొని ఉన్న ఎముకల ఆకారం ఆ రాళ్లపై ఒక ముద్రలాగా ఏర్పడుతుంది. ఇక శాలిగ్రామ్ రాయి కూడా 6 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదే అయినప్పటికీ 1 కోటి సంవత్సరాల క్రితం ఏ స్థితిలో ఉందో ప్రస్తుతం అదే స్థితిలో ఉంది. ఇంకా ఈ శలిగ్రామ్ రాయి ప్రత్యేకత ఏమిటంటే శిల్పాలు, విగ్రహాలు చాలా మృదువుగా చెక్కడానికి వీలుంటుంది. అందుకే భారతదేశంలోని ఎన్నో పవిత్రమైన విగ్రహాలను ఈ రాళ్లతోనే తయారు చేయడం జరిగింది. శాస్త్రాల ప్రకారం ఈ శలిగ్రామ్లో భగవంతుడు విష్ణువు ఉన్నాడని అందరి నమ్మకం. ఇక హిందూ ధర్మం ప్రకారం ప్రతి చోట ప్రతి వస్తువులో ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసిస్తారు. ఇంకా ఈ ధర్మంలో అనేక ప్రాణులను, జీవులను భగవంతుని హోదా ఇస్తారు. ఈ కారణాల చేతనే ప్రత్యేకంగా శలిగ్రామ్ రాయిని రామమందిరంలోని విగ్రహాల తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. ఇంకా అయోధ్యలోని రామమందిరం నిర్మాణం కోసం నేపాల్లోని శలిగ్రామ్ రాయిని ఎంపిక చేసుకోవడంతో ఈ 2 దేశాల మధ్య ఉన్న సంబంధం బలపడే అవకాశం కూడా ఉంది. ఇక ఈ రాళ్లతో శ్రీరాముడి, సీతాదేవిల విగ్రహాలు తయారు చేయడం వల్ల భవిష్యత్తులో ఎన్నో లక్షల సంవత్సరాల వరకు ఈ శలిగ్రామ్ రాళ్ల విశిష్టత చరిత్రలో నిలిచిపోతుంది.